హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 1 గంట అయింది. మల్లికకు సడన్గా మెలకు వచ్చింది. ఎవరో అటుగా వెళ్తున్నట్టు అనిపించింది. కిటికీ ముందు ఉన్న కట్టె నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు అనే విషయం మల్లిక గమనించింది. దుప్పటి ముసుగు వేసుకొని తలగడ తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని కళ్ళు 2 మూసుకొని పడుకుంది మల్లిక. నెమ్మదిగా తలుపు తెరుచుకుంటున్న శబ్దం వినిపించింది. అప్పటి వరకు 72 సార్లు కొట్టుకుంటున్న గుండె వేగం కాస్త 100కు చేరింది. నోటిలో హనుమాన్ చాలీసా చదువుకుంటూ దెయ్యం కాదు అని మనసులో అనుకుంటూ ఉంది మల్లిక. ఈలోగా దుప్పటి ఎవరో కిందకి లాగుతున్నట్టు అనిపించింది. ఒక చేత్తో దిండు పట్టుకొని మరొక చేత్తో దుప్పటిని గట్టిగా పట్టుకుంది. ఆ దుప్పటిని లాగుతున్న వేగం పెరిగింది. ఎవరో ఆ దుప్పటిని లాగేశారు. మల్లిక ఎవరో కూడా చూడకుండా కళ్ళు మూసుకునే తన దిండు తీసుకుని ఎదురుగా ఉన్న వ్యక్తిని కొడుతోంది. ఆగు మల్లి, ఆగు, నేను అన్నయ్యను హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాను అని ఆ వ్యక్తి అనగా, అన్నయ్య నువ్వా? థ్యాంక్స్ అన్నయ్య అని మల్లిక అంతే. దెయ్యం అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఎందుకు నీకు ఈ దెయ్యాల డాక్యుమెంటరీలు ఇవన్నీ అని మల్లిక వాళ్ళ అన్నయ్య అనగా, అందుకు మల్లిక భయం ఉంది కానీ దాని మీదే రీసెర్చ్ చేస్తే భయం పోతుందేమో అని చెప్పి మల్లిక నవ్వింది. అందుకు ఆ అన్నయ్య, ఆహా ఇంకొక మాట చెప్పు అని వాళ్ళ అన్నయ్య ఎగతాళి చేశాడు. అందుకు మల్లిక, వాళ్ళు చెప్పిందే మేము చేయాలి కదా అన్నయ్య, సో చేసి తీరాలి, అందుకనే భయం ఉన్నా కూడా బాధ్యతగా చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరూ అంత సక్సెస్ఫుల్గా చేయలేదు. అదే నేను చేస్తే మంచి పేరు అలాగే మంచి జాబ్ పొజిషన్ కూడా వస్తుంది అని చిన్న కోరిక అంతే. అయినా నువ్వు వస్తే 12 గంటలకు రావాలి, లేకపోతే మార్నింగ్ విష్ చేయాలి, అంతేగాని ఇలా ఎటు కాని టైంలో వచ్చావేంటి అని మల్లిక వాళ్ళ అన్నయ్యని అడగ్గా, అందుకు అన్నయ్య, అది నీకోసమే చిన్న సర్ప్రైజ్, కళ్ళు మూసుకుని నాతో రా చెప్తా అని తన అన్నయ్య మల్లికను తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కళ్ళు తెరు అని మల్లికతో అన్నాడు. ఆ గదినంతా చూసిన మల్లిక, వావ్ ఇంత డెకరేషన్ నువ్వు ఒకడివే ఎలా చేసావనయ్యా అని మల్లిక అడగ్గా, నువ్వు నాటకాలు ఆడకు, నాకు బెలూన్స్ ఊదడం రాదని నీకు తెలుసు, అందుకే వెటకారంగా అడుగుతున్నావా అని ఆ అన్నయ్య అనగా, అలా కాదనయ్య, జోక్ చేశానంతే, ఎంతైనా నిన్ను కాకపోతే ఇక ఎవరనంటాను చెప్పు అని మల్లిక అంతే. సరే నడు కేక్ కట్ చేద్దువు కమ్ అని మల్లికని కేక్ దగ్గరికి తీసుకెళ్లాడు. మల్లిక కేక్ కట్ చేసి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పింది. అందుకు అన్నయ్య సరే అని, అది సరే రేపెక్కడికి వెళ్తున్నావు మరి అని అడిగాడు. అందుకు మల్లిక, కడవల్ అనే ఊరికి వెళ్తున్నానయ్య, అక్కడ ఒక ఆమె తన భర్త మరణం న్యాచురల్గా అయింది కాదని చాలాసార్లు చెప్తోంది. అసలు వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయారు, న్యాచురల్ కాదంటే అదేదో తేడాగా ఉందనిపిస్తోంది. ఆ మిస్టరీని నేను తెలుసుకుంటాను, దాన్ని నా డాక్యుమెంటరీలో కూడా యాడ్ చేసుకుంటాను అని చెప్పింది మల్లిక. ఇక తెల్లవారింది. మల్లిక ఉదయాన్నే లేచి, అన్నయ్య నేను వెళ్తున్నాను అని బయలుదేరుతూ ఉండగా, అందుకు మల్లిక అన్నయ్య, ఎందుకురా, ఈరోజు నీ బర్త్డే కదా, రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా అని అడగ్గా, అందుకు మల్లిక, ఈరోజు నా బర్త్డే కాబట్టే ఏదో ఒకటి మంచి జరుగుతుందని నా నమ్మకం, సరే అన్నయ్య నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి మల్లిక అక్కడి నుండి బయలుదేరింది. ఇక మల్లిక కడవల్ చేరుకుంది. ఇంతకీ ఆమె ఎక్కడుందో ఏమిటో, దారిలో ఎవరో కనిపిస్తే వారితో, ఏవండి మీకు రమాగారి ఇల్లు ఎక్కడుందో తెలుసా అని మల్లిక అడిగింది. అందుకు అతను, కాస్త ముందుకెళ్ళి మొదటి సందులో మొదటి ఇల్లు ఆమెదే అని చెప్పాడు. దాంతో దగ్గరే కదా అని నడుచుకుంటూ మల్లిక వెళ్ళిపోయింది. చివరికి తన డెస్టినేషన్ చేరుకోగానే ఒక ఇల్లు, ఆ ఇంటి దగ్గరికెళ్ళి కాలింగ్ బెల్ని నొక్కింది. ఇంతలో ఒక ఆవిడ నెమ్మదిగా తలుపు తెరిచింది. ఎవరు మీరు అని మల్లికని అడిగింది. అందుకు మల్లిక ఆమెతో, నా పేరు మల్లిక అండి, నేను మీ భర్త మరణించారని విన్నాను,
అసలు ఆయన మరణం ఎలా జరిగింది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాస్త నాకు మీరు చెప్తారా అని మల్లిక అడగ్గా తను చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు రమ. నేను నా భర్త చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం అండి. ఒకరోజు ఆయన గదిలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ ఉన్నారు. నువ్వు డిస్టర్బ్ చేయకని చెప్పి లోపలికి వెళ్ళి తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకున్నారు. అప్పటికే 2 గంటలు దాటేసింది. ఆయన బయటకు రాలేదు. నాకు కొద్దిగా అనుమానం వచ్చి నేను తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపుని కొట్టాను. లోపలి నుంచి అసలు స్పందనే లేదు. మళ్ళీ ప్రయత్నించాను, కానీ పలకలేదు. ఇక నాకు చాలా భయం వేసి చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు బద్దలు కొట్టించాను. లోపల ఆయన ఉరి వేసుకొని చనిపోయారు. కిందికి దింపేటప్పటికే ఆయన మరణించారు. నేను చాలామందికి చెప్పాను. ఆయన చాలా సంతోషంగా ఉండేవారు. చనిపోయే కారణాలు కూడా ఏవీ లేవు. కానీ పోస్టుమార్టం చేసి ఆయనది ఆత్మహత్య అని తేల్చేశారు. కానీ నాకు మాత్రం అలా ఎప్పుడూ అనిపించలేదు అని రమ మల్లికకి వివరించింది. అది విన్న మల్లిక రమతో ఇలా అంటోంది. మీరేమీ అనుకోనంటే నేను ఒకసారి మీ హస్బెండ్ ల్యాప్టాప్ని చూడొచ్చా అని అడగ్గా అందుకు రమ తప్పకుండా అండి, నాకు కూడా ఆయన మరణానికి కారణం తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది అని రమ అంది. ఇక మల్లిక లోపలికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేసింది. మీ పేరు అని అడిగింది మల్లిక. రమ తన పేరుని చెప్పింది. రమగారు, మీ భర్త ఎప్పుడు చనిపోయారు, డేట్ అండ్ టైం చెప్పగలరా అని మల్లిక అడగ్గా అందుకు రమ 24 జూలై, సమయం 11:30 అని చెప్పింది. ఇక మల్లిక ఆ రోజు ఆయనకు వచ్చిన మెసేజెస్ అని చూసింది. మెసేజెస్లలో ఏమీ లేదు. ఆ తర్వాత అతని మెయిల్స్ని ఓపెన్ చేసింది. అందులో ఒక మెయిల్లో ఏదో లింక్ ఉంది. అది beauty.com నుంచి వచ్చింది. అందులో ఏమని రాసిందంటే, మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూడకపోతే మీ జీవితం పూర్తి అయినట్టు కాదు. త్వరగా ఓపెన్ చేసి చూడండి. మిమ్మల్ని మత్తెక్కించడానికి తప్పకుండా చూడండి అని ఆ మెయిల్లో ఉంది. ఆ లింక్ ఉన్న మెయిల్ వచ్చిన టైం 11:20. అంటే ఈ లింక్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే అతను మరణించాడు. ఇక ఆ లింక్ని మల్లిక తన మొబైల్కి షేర్ చేసుకుంది. ఇక మల్లిక లేచి రమతో, ఓకే థ్యాంక్స్ అండి, నేను త్వరలోనే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వెతుకుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతున్న మల్లికని, మీరు కావాలంటే ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అని రమ అంది. అందుకు మల్లిక, లేదండి, కావాలంటే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మల్లిక. ఇక మల్లిక తన రూమ్లో కూర్చొని ఆ సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తోంది. ఆ సైట్ నుంచి మొత్తం 35 మందికి మెసేజెస్ వెళ్ళాయి. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది. ఎవరెవరికి ఆ మెసేజెస్ వెళ్ళాయో వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడగా ఆ 35 మంది కూడా కరెక్ట్గా జూలై 24వ తేదీనే 11:30 మరణించారు అని ఆమెకు తెలిసింది. అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆరా తీయగా beauty.com అనే వెబ్సైట్ నుంచి అందరికీ ఇలానే మెసేజెస్ అండ్ మెయిల్స్ వెళ్ళాయి. ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉరి వేసుకొని చనిపోయినట్టు తెలిసింది. మల్లిక ఆ వెబ్సైట్ ఓనర్ గురించి చాలా ట్రై చేసింది, కానీ ఎటువంటి యూజ్ కూడా లేదు. అసలు అలాంటి ఒక వెబ్సైట్ ఉన్నట్టు కూడా ఎక్కడా చూపించడం లేదు. ఇప్పుడు లేదు, కానీ ముందు ఉండేది కదా అని మల్లిక గూగుల్లో సెర్చ్ చేసి చూడగా ఒక అమ్మాయి పేరు శాలిని, అందం, ఐశ్వర్యం అంతా ఆమెలో కలగలిసి ఉండేది. ఆమె ఈ beauty.com అనే వెబ్సైట్ని నడుపుతూ ఉండేది. దానిలో ఆ అమ్మాయి బ్యూటీకి సంబంధించిన చాలా వీడియోస్ పెట్టేది. ఒకరోజు ఆమె సడన్గా తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. కానీ ఎందుకు చనిపోయిందనే విషయం మాత్రం ఇంకా ఎవరికీ తెలియలేదు. ఆమె మరణం ఈ 35 మందికి లింక్ అయినట్టు మల్లిక మనసు చెబుతోంది. కానీ ఆ విషయం ఎలా తెలుసుకోవాలి? ఆ రమాగారి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ల్యాప్టాప్ ఉందిగా, దాన్ని చూద్దామని అనుకుని మళ్ళీ ఆ కడవల్ అనే ఊరికి వెళ్ళింది. రమను కలిసి తన హస్బెండ్ ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ తను సిటీకి వచ్చేసింది. ఇక ఆ రోజు రాత్రి మల్లిక వాళ్ళ అన్నయ్యకి నైట్ షిఫ్ట్ కావడంతో తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేరు.
మల్లిక తప్ప. ఇక మల్లిక తన ముందు ల్యాప్టాప్ పెట్టుకొని అందులో ఉన్న ఆ లింక్ని క్లిక్ చేసింది. అప్పటి వరకు ఆ గదిలో వెలుగుతున్న లైట్స్ అన్నీ సడన్గా ఒక్కసారిగా ఆ లైట్స్ అన్నీ ఆగిపోయాయి. తన ముందున్న ల్యాప్టాప్ స్క్రీన్లో ఒక వీడియో ప్లే అవుతోంది. ఒక అమ్మాయి బెడ్ మీద కూర్చొని ఉంది. వెల్కమ్ టు మై ఛానల్ అని ఒక రకమైన హస్కీ గొంతుతో మాట్లాడుతూ, ఛానల్ నడిపితే ఏదో లాభం కోసం కాదు, సంతోషం కోసం నడుపుతాను అని చెప్పి వీడియోలో ఆమె సడన్గా లేచి ఉరి వేసుకొని చనిపోయింది. అదంతా చూస్తున్న మల్లిక ఒక్కసారిగా భయంతో ఆ ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసింది. మల్లిక అలా ల్యాప్టాప్ని క్లోజ్ చేసిన వెంటనే తన ఎదురుగా శాలిని మల్లిక వైపు చాలా కోపంగా క్రూరంగా చూస్తూనే ఉంది. అది చూసిన మల్లిక నోటి నుండి మాట రాకపోయినా కూడా చాలా బలవంతంగా ఇలా అంటోంది, శాలిని, నాకు నీ మరణానికి ఏ సంబంధం లేదు అని మల్లిక చెప్తున్నా వినిపించుకోకుండా శాలిని ఆత్మ మల్లిక పీక పట్టుకొని నొక్కుతోంది. మల్లికకి ఏం చేయాలో అర్థం కాక అలాగే తనకలాడుతూ, నేను నీ మరణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అంతేకాని నీ గతంతో కానీ నీ మరణంతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నీ పగ తీరింది కదా, ఇంకా నువ్వు ఇక్కడే ఎందుకున్నావు అని మల్లిక తన గొంతును పట్టుకున్న శాలినిని అడిగింది. అందుకు ఆ శాలిని ఆత్మ ఇలా అంటుంది, నా బాధ నీకు తెలుసా? ఎంతో ఆనందంగా ఛానల్ నడుపుకుంటూ ఉన్న నాకు ఆ 35 మంది చాలా చండాలంగా కామెంట్స్ పెట్టేవారు, నా వీడియోల పైన రిపోర్ట్స్ కొట్టేవారు. అందుకనే ఆ ఛానల్ని వదిలేసి ఇంకొక ఛానల్ పెట్టుకున్నా కూడా మళ్ళీ వారు అలానే చేయడం మొదలు పెట్టారు. నా వీడియోస్ చూసిన చాలామంది ద్వారా నాకు చాలా సినిమా ఆఫర్లు అలాగే మోడలింగ్ ఆఫర్లు నాకు చాలా వచ్చాయి. కానీ ఆ వచ్చిన ఛాన్సెస్ అన్నీ వాళ్ళందరూ పెట్టిన కామెంట్స్ వల్ల, ఆ నెగిటివిటీ వల్ల వచ్చినవి వచ్చినట్లే వెళ్ళిపోయాయి. వారందరూ ఎవరో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, అందుకనే చచ్చి వారిని కూడా చంపేశాను అని భయంకరంగా అలాగే విచిత్రంగా నవ్వుతూ శాలిని మాయమైపోయింది. కొన్ని క్షణాల తర్వాత మల్లిక నెమ్మదిగా తేరుకొని మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ లింక్ని ఓపెన్ చేసింది. కానీ థ్యాంక్స్ అని వచ్చి ఆ వెబ్సైటు మాయమైపోయింది. అలా మల్లిక ఆ కేసుని సాల్వ్ చేసింది. అలాగే తన డాక్యుమెంటరీలో కూడా పెట్టుకొని చాలామందికి ఈ విషయంలోని అసలు వాస్తవాలు తెలిసేలాగా చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.